నీకెందుకు వాడిని ఇంకా చంపలా ఫ్లాష్ మ్యాన్ని. వాడిని ఊరికి బెదిరించరమ్మని చెప్పాం అంతే. ఆ ఫ్లాష్ మ్యాన్ని వదిలేదిలే, ఈ గోస్ట్ రైడర్ని వదిలేదిలే. ఇద్దరి అంత నా చేతిలోనే ఉంది మే. చూస్తున్నాడమే కథ ఎట్లా నడిపిస్తానా చూద్దురా. ఫ్లాష్ మ్యాన్ నీకు జస్ట్ వార్నింగ్ ఎలా ఇచ్చింది. ఇప్పుడు చూసుకుందావా ఇప్పుడు ఏంద్రిదా నమ్మ కళ్ళ గుడిచిపోద్ది అంటున్నాడు చూడా. ఈ నా మాట ఈయన కొట్టడం పెద్ద విషయం ఏం కాదు నాకు. నా మాట వాడు మండుతున్నా మనిషా. నా మాట ఏంలే నాకు. వాడు మండుతున్నా నా ఒంట్లో ఫైర్ అయిపోయా. ఏంలే ఫైర్ ఎక్కువ అయిపోయా, కదిరి పడిపోయిన అంతే. నాకేం కాదులే ఒకసారి సాగు దించుకున్నాలే. ఎందుకు మన మధ్యలో మళ్ళా అబద్ధాలా? ఈ నెట్టగొట్టలు అర్థం కావట్లేదు దశ. ఎవరు వస్తున్నట్టున్నారా? ఓర్రే ఈ వస్తువు వచ్చిందా? బా బలి వస్తువు ఇదా? నా మాట యామా ఎట్టన్నాడు వాడు, బతుకున్నాడు చచ్చిపోయాడు చూసిరామన్నాడు ఇప్పుడు మీ మూడా. నా మాట బలి దెంగ వాళ్ళు మీ కుటుంబం అంతనా? వచ్చా అది కాదు బావా, నీకు తెలియదు మందలా. నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి నేనా. అరే బాగుంటమ్మా. రే నా మీద ఇంకా అభిమానం ఉందైతే. సరేలే ఏముంటుందో కాంటి బావని పిలవచ్చు కదా నన్ను. ఓరే అభయావు ఆయన పిలుస్తుంటుందామె. మనకి పిలుపుకున్నమాట నేను ఇంకానా ఏందో ఆమె. వచ్చా అది కాదుంటు బావా, నువ్వు ఆ గోస్ట్ రైడర్ కూడా ఎందుకు కొట్టలేకపోయి తెలుసు నీకేం పవర్ ఉంది. కానీ వాడు మండుతున్నా నిన్ను తోడేలు గడిచిపోతే చూడు. నీలో ఉండే ఫ్లాష్ మ్యాన్ కొంచెం చచ్చిపడి ఉంటాడు. నువ్వు వాడిని చంపాలంటే తోడేల మీద చంపాలి. నువ్వు తోడేల మీద మారినప్పుడే వాడిని చంపదేగాల. మళ్ళీ నువ్వు తోడేలుగా పూర్తిగా మారిపోయావు అనుకో, మళ్ళీ నా డ్రాకులో కొడికే బానిస అయిపోతావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో బావు, నువ్వు తోడేలు మారినప్పుడే చంపగలుగుతావు. సరే బాత అట్టే ఉండమే ఓరి నా మనిషి వెళ్ళిపోయింది పిల్ల తొందర పిల్లకే ఒక ముద్దన పెట్టుకుందాం అంటే ఏడబ్బా.